హలో ఎవ్రీవన్. తూర్పు చాళుక్యులకు సంబంధించి మనం ఆల్రెడీ 3 క్లాసెస్లో వాళ్ళ రాజుల పరిపాలనా క్రమం గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. అయితే వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, ఆర్థిక, రాజకీయ, సామాజిక ఇలా వివిధ పరిస్థితులన్నిటి కోణంలోని కూడా మనం ఇప్పుడు తెలుసుకోవాల్సి ఉందన్నమాట. సో ఈరోజు క్లాస్ వచ్చి వాళ్ళ ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్తో స్టార్ట్ చేసుకుందాం. సో అందరికిలాగానే వీళ్ళకు కూడా అడ్మినిస్ట్రేషన్లో ఫస్ట్ స్టెప్ వచ్చి రాజ్యం, దీనికి అధిపతి రాజు. దాని తర్వాత స్థాయి వచ్చి రాష్ట్రం, దీని మీద కుమారామాత్య ఉండేవాడు అనమాట అధికారిగా, కుమారామాత్యుడు. రాష్ట్రానికంటే కింద స్థాయిలో విషయం, లైక్ ఇప్పుడు ఉన్నటువంటి మండలం అనుకోవచ్చు దీన్ని విషయం అంటే. సో కాబట్టి దానికి మండలేశ్వర ఉండేవాడు. సమ్టైమ్స్ విషయానికి అధిపతి కాబట్టి విషయాధిపతి, విషయపతి అని కూడా వస్తుంది, మండలేశ్వర అంటారు. ఇతన్నే నియోగ వల్లభ అనే పేరు కూడా ఉంది ఇతనికి, నియోగ వల్లభ. అలాగే కింద స్థాయి వచ్చి కొట్టరి అంటారు. ఈ కొట్టరి అనేది గ్రామం అన్నమాట. కొట్టరికి అధిపతి వచ్చి రట్టడి. ఈ రట్టడి అనే పేరే ముఖ్య అధికారి అనమాట. ఇతను గ్రామంలో అధికారి, అంటే పన్నులు వసూలు చేయడానికి వీటికి అధికారి అనమాట. అది గ్రామానికి ఇప్పుడు ఈయన ఏంటంటే గవర్నమెంట్ హెడ్, రట్టడి అనేటువంటి ఆయన గవర్నమెంట్ హెడ్. అది కాకుండా ఇప్పుడు గ్రామంలో అందరూ కలిపి పెద్ద మనిషిని ఎన్నుకుంటారు కదా, అది వేరే ఉంటుంది. వాళ్ళని గ్రామణి, ఊర్గా ఉండ ఇలా పిలుస్తారు. ఇది గవర్నమెంట్కి సంబంధించినటువంటి అధికారులు అనమాట. గవర్నమెంట్ రాజుగారు నియమించినటువంటి అధికారిగా చెప్పొచ్చు అనమాట రాజు తరపు నుంచి. ఓకే, ఇది వీళ్ళకి సంబంధించినటువంటి స్ట్రక్చర్. అయితే ఈ స్ట్రక్చర్లో మనకేంటి ప్రధానంగా ఒకటి కేంద్రంలో ఏం జరుగుతుంది, దాని కింద విషయాలు మండల స్థాయిలో ఏం జరుగుతుంది, అలాగే లోకల్ గవర్నమెంట్ గ్రామ పరిపాలన ఎలా ఉంది అన్నటువంటి విషయాలు తెలుసుకుంటాం. ముఖ్యంగా రాజ్యంలో చూసుకున్నట్లయితే రాజుగారి కింద మినిస్టర్స్ ఉంటారు. వీళ్ళని తీర్థులు అనేవాళ్ళు. తీర్థులు వీళ్ళు 18 మంది ఉంటారు. 18 డిపార్ట్మెంట్స్కి 18 మంది మినిస్టర్స్ ఉంటారు. వీళ్ళనే అష్టాదశ తీర్థులు అంటారు. 18 కాబట్టి అష్టాదశ తీర్థులు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ఆంధ్రాలో అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి ఈ పిఠాపురం. ఆ పిఠాపురం పురుహూతిక ఆలయం పిఠాపురంలో ఉంది కదా, అది అష్టాదశ శక్తిపీఠం. అది తూర్పు చాళుక్యుల మొదటి రాజధాని. సో అట్లా గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక కొండ గుర్తు ఉండాలి. కాబట్టి వీళ్ళకి తీర్థులు ఎంతమంది అంటే 18. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి పిఠాపురం ఏమో తూర్పు చాళుక్యుల రాజధాని, అష్టాదశ తీర్థులేమో తూర్పు చాళుక్యుల మినిస్టర్స్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రధానమైనటువంటి డిపార్ట్మెంట్స్ లైక్ అడ్మినిస్ట్రేషను, జ్యుడిషియరీ ఇలాంటివి ఉంటాయి కదా, ఇవి ప్రధానమైనటువంటి డిపార్ట్మెంట్స్ 7 ఉండేవన్నమాట. 7 డిపార్ట్మెంట్స్. వీటినే సప్తాంగాలు అంటారు, సప్తాంగస్. ఈ డిపార్ట్మెంట్స్, డిపార్ట్మెంటల్ హెడ్స్ వీళ్ళంతా కలిసి ప్రతి వారం కూడా మనకి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, కింద పంచాయత్ సెక్రటరీలు, సచివాలయం స్టాఫ్ వీళ్ళందరినీ కలిపి రివ్యూ మీటింగులు పెడతా ఉంటారు కదా వారం వారం. సో ఆ టైప్లో వీళ్ళు కూడా వారం వారం రివ్యూ మీటింగ్ పెట్టుకునేవాళ్ళు. ఆ రివ్యూ మీటింగ్ పేరే వారగోష్ఠి. మరి రాజ్య పరిపాలన విషయంలో రాజుకి సహాయంగా మంత్రులు ఉంటారన్నది తెలిసిందే. అయితే ముఖ్య సహాయకుడిగా యువరాజు ఉండేవాడు అనమాట. ఆ యువరాజునే ఉపరాజు అనేవాళ్ళు. ఇప్పుడు ప్రధానమంత్రికి ఉప ప్రధాని ఎలాగో, ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రి ఎలాగో, రాజుకి ఉపరాజు అలాగనమాట. ఈ మంత్రి మండలన్నిటికి ఎవరో ఒక మంత్రి హెడ్ ఉంటారు కదా. సో అట్లా మనకి ఎలాగైతే ముఖ్యమంత్రి హెడ్ అంటామో మంత్రి మండలికి, అలా ఇక్కడ ఈ తీర్థులందరికీ హెడ్ ఎవరు అంటే సమాహర్త. ఈయన చీఫ్ మినిస్టర్ అనుకోవచ్చు. ఓకే, ఈ మంత్రిమండలికి అందరికీ కూడా అధ్యక్షుడు అనమాట. ఈయన మంత్రులందరికీ కూడా సమాహర్త. ఇది రాజ్యానికి సంబంధించింది.
ఇంకా రాష్ట్రంలో కుమారామాత్య లేదా యువరాజు పరిపాలన చేస్తాడు, ఇది తెలిసిందే. నెక్స్ట్ విషయం. మండలాల్లో ఎలాగా అంటే నియోగ వల్లభుడు లేదా విషయాధిపతి లేదా మండలేశ్వర అనేటువంటి ఆయన హెడ్గా ఉంటాడు. వీటినే ఇంకొక పేరేంటంటే నాడులు అని కూడా అంటారు. ఈ విషయాలనే నాడులు అంటారు. వెలనాడు, పాకనాడు, కమ్మనాడు, వేంగినాడు ఇలా ఉంటాయి కదా. ఇప్పటికీ కూడా నా గుర్తున్నంత వరకు కొన్ని కమ్యూనిటీస్లో పాకనాటి వారు, వెలనాటి వారు, ముఖ్యంగా ఐ థింక్ రెడ్డి కమ్యూనిటీలో వినిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి సబ్ గ్రూప్స్ అన్నమాట వాళ్ళ దాంట్లో. అలాంటి నాడులు తూర్పు చాళుక్యుల కాలంలో 30 నాడులు ఉండేవన్నమాట. 30 మండల్స్ ఉండేవి. వీటిలో ప్రధానమైనటువంటివి ఏంటి అంటే ఒకటి ఇప్పుడు చెప్పుకున్నాం కదా, పల్నాడు. ఇది మనకు తెలిసిందే, గుంటూరు జిల్లా నరసరావుపేట ఆ చుట్టుపక్కల ఉండేటువంటి మాచర్ల, గురజాల ఈ ఏరియాని పల్నాడు అంటారనమాట. కారంపూడి ఈ ఏరియా అంతా వస్తుంది పల్నాడు కిందకి. ఆ తర్వాత కమ్మనాడు, ఇది కూడా అటువైపే నరసరావుపేట సైడే. నరసరావుపేట, కొంచెం బాపట్ల, ఒంగోలు, ఈ ప్రకాశం గుంటూరు బార్డర్ ఏరియా ఏదైతే ఉందో అది కమ్మనాడు. నెక్స్ట్ పాకనాడు. పాకనాడు అంటే కంప్లీట్గా నెల్లూరు జిల్లా. నెక్స్ట్ వేంగినాడు, ఇది మనకి కృష్ణా గోదావరి మధ్యలో, అంటే ఏలూరు. వేంగి అంటే ఏలూరు రీజియన్ కదా, సో అది ఏలూరు అనేదే ఇటు కృష్ణా జిల్లాకి ఇటు గోదావరి జిల్లాకి మధ్యలో బార్డర్లో ఉంది కాబట్టి కృష్ణా గోదావరి బార్డర్ని వేంగినాడు అంటారు అనమాట. ఇవి మండలానికి సంబంధించినటువంటి పరిపాలన. అయితే ఎక్కడైనా సరే ఆనాటి నుంచి ఈనాటి వరకు అన్నిటిలోని పరిపాలనలో కీ రోల్ ప్లే చేసేది ఏంటి అంటే లోకల్ గవర్నమెంట్స్, గ్రామాలు. ఈ గ్రామాలని కొట్టరి అని, గ్రామం పైన ఉండేటువంటి వాళ్ళని రట్టడి అంటారు. ఈ రట్టడిలే గ్రామాధికారులే తర్వాత క్రమంలో రెడ్డిగా మార్పు చెందారనమాట. ఈ గ్రామంలో గవర్నమెంట్ హెడ్ ఏమో రట్టడి అనుకున్నాం. అయితే గ్రామాధిపతిగా, గ్రామానికి పెద్దగా ఉండేటువంటి వాళ్ళని గ్రామణి లేదా గ్రామేయక లేదా కొంచెం వెరైటీగా ఉండాలని ఓర్గ ఉండ అనేటువంటి పేర్లతో పిలిచేటువంటి వాళ్ళు అనమాట. ఏరియాని బట్టి ఒక్కొక్క ఏరియాలో ఓర్గ ఉండ అని, ఒక్కొక్క ఏరియాలో గ్రామణి అని, మరొక చోట గ్రామేయక అనే పేర్లతో పిలిచేవాళ్ళు. వీరితో పాటు మరి గ్రామంలో కూడా ఒక పోలీస్ వ్యవస్థ ఉండాలి, రక్షణ వ్యవస్థ ఉండాలి, సరిహద్దుల కాపలాదారులు ఉండాలి. ఇలా రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. వాటిలో ట్యాక్స్ వసూలు చేసేటువంటి వాళ్ళని, గ్రామంలో పన్ను విధించి వసూలు చేసి గవర్నమెంట్కి పంపించే వాళ్ళని మన్నేయులు అంటారు. ఎలాగో పన్ను వసూలు చేస్తున్నారు కదా, పన్నేయులనే పెట్టచ్చు కదా, మన్నేయులని పెట్టారు. సరే ఏదో ఒకటిలేండి, పన్ను మన్ను గుర్తుపెట్టుకోండి అలా. నెక్స్ట్ గ్రామాల్లో తగువులు ఏవైతే గొడవలు వస్తాయో పంచాయతీ పెట్టుకుంటారు కదా. సో ఇప్పటికీ తెలంగాణ రీజియన్లో బాగా వినపడుతూ ఉంటుంది అనమాట, పంచాయతీ పెట్టుకోవడం అని చెప్పేసి. చిన్న తగువైనా కానీ, ఇంట్లో సెటిల్మెంట్ అయినా కానీ దాన్ని పంచాయతీ అనే అంటారు అనమాట. సో అట్లా ఈ పంచాయతీ అనే మాట అప్పటి నుంచే వచ్చింది మనకి. ఏ రకంగా, పంచవర అనేటువంటి వాళ్ళు ఒక 5 పెద్ద మనుషులు కలిసి ఒక గ్రామ సభ కింద దాన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళ సమక్షంలో పెద్ద మనుషులు 5 ఎప్పుడన్నా సరే ఇలా తీర్పులు చెప్పేటప్పుడు ఈవెన్ నెంబర్లో ఉండరనమాట, గుర్తుపెట్టుకోండి. ఈవెన్ సుప్రీంకోర్టు బెంచ్ అయినా సరే ఆడ్ నెంబర్లోనే ఉంటాయి, 3, 5, 7 ఇలా. సో మనకి జనరల్గా హిందూ ట్రెడిషన్లో 5, 7, 9 ఇలాంటివన్నీ కూడా కొంచెం ఎక్కువ పాటిస్తూ ఉంటారు. దేవుడికి అది నైవేద్యాలు పెట్టినా, ఇంకొకటి పెట్టినా 7 కానీ 9 మంది ముత్తైదువులను పిలవడం, 5 ముత్తైదువులను పిలవడం, పేరెంట్ వాళ్ళని పిలవడం ఇలా ఉంటుంది అనమాట. సో కాబట్టి 5 అనేది మన వాళ్ళకి ఇష్టమైంది కాబట్టి 5 పెట్టారు. ఎందుకు జడ్జిమెంట్స్లో 5 పెడతారు, బేస్ సంఖ్యలో ఎందుకు పెడతారంటే జడ్జిమెంటు స్ప్లిట్ అవ్వకుండా ఉండేందుకు, మెజారిటీ వైపే వెళ్తారు ఎప్పుడన్నా సరే. అదే ఈవెన్లో పెట్టారనుకోండి, సగం మంది అటు సగం మంది ఇటు చెప్తే డెసిషన్ మేకింగ్ అనేది కష్టం. ఎప్పుడన్నా సరే ఆడ్ నెంబర్లో ఉంటే డెసిషన్ మేకింగ్ ఈజీ అవుతుంది అనమాట. ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా మెజారిటీ వైపుకి వెయ్యాల్సి ఉంటుంది ఓటు, న్యూట్రల్గా ఉంటానంటే కుదరదు కాబట్టి. సో ఇది అందుకని పంచవర అనేటువంటి 5 సభ్యులతో ఈ తగువులు తీర్చడానికి ఒక మండలి ఉండేది, గ్రామ సభ.
మరి ఈ గ్రామాన్ని రక్షించే బాధ్యత ఎవరు తీసుకునే వాళ్ళు అంటే గ్రామ తలారి. గ్రామ తలారి బాధ్యత ఏంటంటే గ్రామంలో దొంగతనాలు కానీ, హత్యలు కానీ, మానభంగాలు కానీ ఇటువంటి జరగకుండా చూడడం గ్రామ తలారి యొక్క బాధ్యత అనమాట. ఒకవేళ వాడి కర్మగాలి వాడు ఏ నిద్దట్లో ఉన్నప్పుడో దొంగతనం జరిగిందే అనుకోండి, వాడి కళ్ళు కప్పి దొంగను పట్టుకోవాలి. నిర్దిష్టమైనటువంటి టైం పీరియడ్లో పట్టుకుని అప్పచెప్పాలి. వాడి దగ్గర నుంచి దొంగతనం చేసిన అమౌంట్ని రికవరీ చేయాలి, చేసి బాధితులకు ఇవ్వాలి. ఒకవేళ అలా ఇవ్వడంలో వాడు విఫలమయ్యి ఆ దొంగ తెలివైనవాడయ్యి వాడు పారిపోయి దొరకలేదు అనుకోండి, ఇంక వీడి పని అయిపోయినట్టే. ఆ దొంగతనం చేసిన సొమ్ము అంతా ఎంత ఉందో దానికి ఈక్వల్గా ఉండేటువంటి అమౌంట్ని కానీ వస్తువుల్ని కానీ పాపం ఇతను గ్రామ తలారి చెల్లించాల్సి ఉంటుంది అన్నమాట బాధితులకి. దానికి విలువైన సొమ్ముని కానీ లేదంటే బంగారాన్ని కానీ వస్తువుల్ని కానీ. ఈ పద్ధతిని అచ్చు కావలి పద్ధతి అంటారు. బాగుంది కదా ఈ సిస్టము, మనకి ఇప్పుడు కూడా ఉంటే బాగుండి అనిపిస్తుంది కదా, కొంతమందికి అనిపించవచ్చు. సో అది అచ్చు కావలి పద్ధతి. ఓకే, ఆకెళ్ళి ముళ్ళ మీద పడ్డా ముళ్ళెళ్ళి ఆకు మీద పడ్డా ఆకుకే నష్టం అన్నట్టు ఆడు దొంగతనం చేసినోడు అంటేనే ఆడు చాలా ప్రిపేర్డ్గా ఉంటాడు. ఆడు ఎందుకు దొరుకుతాడు, ఆడు కర్మ కాలిపోతే తప్పితే దొంగ అనేవాడు దొరకడు అనమాట. దొరకడు కాబట్టి అని దొంగ అంటారు. అయితే ఏంటంటే ఈ గ్రామ తలారి అనేవాడు చాలా అలర్ట్గా ఉండి కళ్ళల్లో ఒత్తులు, పువ్వులు, కాకర పువ్వొత్తులు అవి ఇవి కాల్చుకొని వెలిగించుకొని నైట్ అంతా జాగారం చేస్తేనే ఇలా జరగకుండా ఉంటుంది కాబట్టి వాడికి పెట్టారనమాట ఇది. ఓకే, అలాగే గ్రామంలో మరి సరిహద్దులు పొలిమేరలు వేరే వాళ్ళు వచ్చి కలిపేసుకోకుండా చిన్న చిన్న ఇప్పుడు ఎలాగైతే పక్క రాష్ట్రాలతో మనకి నీటి జలాల విషయాల్లో గొడవలు వస్తూ ఉంటాయి. గోదావరి నీళ్ళ విషయంలోనేమో ఈ తెలంగాణ వాళ్ళతో గొడవ. ఇంతకుముందేమో గోదావరి బ్రిడ్జ్ గురించి మన బాబ్రీ ప్రాజెక్టు గురించి మహారాష్ట్రతో గొడవ ఉండదు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు. ఈ పక్కనేమో కేరళ వాళ్ళకి కర్ణాటక వాళ్ళకి తమిళనాడుకేమో కావేరీ జలాల్లో గొడవ. ఇలా ఏ రెండు రాష్ట్రాల మధ్య అయినా సరే ఖచ్చితంగా ఏదో ఒక నది గురించి గొడవ ఉంటుంది. సో అట్లా టైప్లోనే అప్పట్లో గ్రామాల మధ్యన ఏముంటుందంటే చిన్న చిన్న పంట బోధులు, నీటి కాలువలు ఉంటాయి కదా, అప్పుడు అవే వాటర్ రిసోర్సెస్ అవే, అలాగే ఇరిగేషన్ రిసోర్సెస్ కూడా అవే కదా. సో కాబట్టి వాటి మీద కొట్టుకు చచ్చేవాళ్ళు అనమాట. అలాగే కొంచెం పొలిమేరల్లో కలిపేసుకోవడాలు, గట్లి పక్కకి తవ్వేడాలు. మన వాళ్ళు తక్కువ వాళ్ళు ఉంటారు కదా, నిద్రలో లేచి గట్టు కొంచెం ఇలా జరిపేస్తూ ఉంటారనమాట. జరిపేసి అలా జల్లాలలో జరుపుకుంటూ వెళ్ళిపోతారు. సో అది మాదే ఇందులోకి వస్తుంది అది ఇదని చెప్పి అంటారు. చాలా తెలివితేటలు ఉంటాయిలే. సో అలాంటి వాటిని జరగకుండా గ్రామాల సరిహద్దులు, పొలిమేరల్లో గొడవలు, నీటి కాలువల వివాదాలు ఇలాంటివి పరిష్కరించే అధికారులని ప్రాడ్వివాకులు అంటారు. ప్రాడ్వివాక్కులు. ఓకే, ప్రాడ్వివాక్కులు అంటే వివాదాల ఇంటర్ విలేజ్ డిస్ప్యూట్ సిస్టమ్ అంతా కూడా, ఆ మెకానిజం అంతా కూడా ఈ ప్రాడ్వివాకస్ కింద ఉంటుందన్నమాట. అయితే ఈ గ్రామ సభకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈ పంచవర అనేటువంటి సభ ఉంది. వీళ్ళంతా కలిసి తీర్పులు ఇచ్చేవాళ్ళు, వీళ్ళు న్యాయాధిపతులుగా వ్యవహరించే వాళ్ళని చెప్పుకున్నాం కదా. దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనకి గ్రామ సభ పంచవరకి సంబంధించిన వివరాలు మనకి చాళుక్య భీముడి యొక్క మచిలీపట్నం శాసనంలో తెలుస్తుంది. ఇంకో చాళుక్య భీముడి మచిలీపట్నం శాసనం అని గుర్తుపెట్టుకోండి, రెండవ చాళుక్య భీముడిది. ఎందుకంటే ఈ మచిలీపట్నం శాసనాల్లో ఎవరు పడితే వాళ్ళు వేసేసారు చాలామంది. సో కాబట్టి చాళుక్య భీముడు, రెండవ చాళుక్య భీముడు మచిలీపట్నం శాసనం ద్వారా తెలుస్తుంది అనమాట. అలాగే గ్రామాల్లో కూడా, గ్రామాల్లోనేంటి ఇటు మన రాజ్యంలోనంటే ఎక్కడైనా సరే వీళ్ళకి విచారించడానికి పెద్ద సీసీ కెమెరాలు ఏం లేవు కాబట్టి కళ్ళు మూసుకొని దివ్య దృష్టితో చూడాలు, దివ్య పరీక్షలు చేయడాలు, ఇలాంటివేవో గెస్సు కొట్టడాలు, కాయిన్ ఎగరేసి నువ్వే నిర్దోషం వండాలో ఇలాంటి పిచ్చి పిచ్చి అన్నీ చేసేవాళ్ళు అనమాట. వీళ్ళ న్యాయ వ్యవస్థకు వచ్చేటప్పటికి ఏదో ఒక కోడ్ని ఫాలో అవ్వాలి కదా. ఇప్పుడు మనం ఎలా ఐపీసీ, సిపిసి, సిఆర్పిసిలు ఫాలో అవుతున్నామో అప్పట్లో కోడ్స్ ఏంటి, మను స్క్రిప్ట్, యజ్ఞవాల్క స్క్రిప్ట్, యజ్ఞవాల్క కోడ్, ఇట్లా ఉంటాయి. కొన్ని కోడ్ ఆఫ్ కండక్ట్స్కి సంబంధించినటువంటి బుక్స్ ఉండేవన్నమాట. సో వాటిలో వీళ్ళు ఎస్పెషల్లీ న్యాయ వ్యవస్థ కోసం ఉపయోగించింది యజ్ఞవాల్క్య స్మృతి. యజ్ఞవాల్క్య స్మృతిని
న్యాయ వ్యవస్థలో శిక్షలు విధించడానికి దానికి దీన్ని ప్రమాణంగా తీసుకుని ఇందులో సెక్షన్లు ఏం రాశారు, రూల్స్ ఏం రాశారు అవి చూసుకుని దాన్ని బట్టి దీనికి ఈ శిక్ష, దీనికి ఈ శిక్ష అని విధించేవాళ్ళు అనమాట. ఈ శిక్షల గురించి వీటికి సంబంధించిన వివరాల గురించి మనకి 2 రకాల శాసనాల్లో లభిస్తున్నాయి. ఒకటి శిక్షలు ఎలా ఉండేవి అని తెలిపేటువంటిది కొరివి శాసనం. ఇందులో శిక్షలు ఎలా ఉండేవి, నేరాలు ఎలా ఉండేవి, వేటిని నేరాలుగా పరిగణించేవాళ్ళు, ఏ నేరానికి ఏ శిక్ష ఉండేదని చెప్తుందన్నమాట. అలాగే అసలు అన్నిటికీ కూడా న్యాయ వ్యవస్థకి సర్వాధికారి రాజే. అవినీతి పరులైన అధికారులను కూడా ఈవెన్ తన క్యాబినెట్లో మినిస్టర్స్ కావచ్చు, వివిధ డిపార్ట్మెంటల్ హెడ్స్ కావచ్చు, గ్రామాధికారులు కావచ్చు, విషయాధిపతులు కావచ్చు, వీళ్ళు ఎవరన్నా అవినీతికి పాల్పడ్డా కూడా లంచాలు తీసుకోవడం లేకపోతే ట్యాక్స్ వాళ్ళు కొంత తీసుకుని గవర్నమెంట్కి కొంతే చెల్లించడం ఇలాంటివి ఏమన్నా తెలిస్తే వాళ్ళను కూడా కఠినంగా రాజు శిక్షించేవాడు అనేటువంటిది మనకు ప్రభుదురు శాసనం ద్వారా తెలుస్తుంది. ఓకే, అలాగే ఈ శిక్షలు ఏ విధంగా అమలుపరచాలో కూడా ప్రభుదురు శాసనం కూడా చెప్తుంది, కొరివి శాసనం కూడా చెప్తుంది అనమాట. ఎవరన్నా రాజును దూషించినా, రాజ్యాన్ని అవమానించినా, రాజ్య పాలనను శంకించినా, తెలుసు కదా సెడిషన్ అంటాం కదా, రాజద్రోహం. ఈ రాజద్రోహానికి డైరెక్ట్గా మరణశిక్ష వేసేసేవాళ్ళు అనమాట. అయితే ఇక్కడ తీర్పు ఇచ్చే టైంలో దివ్య పరీక్షలు చేసేవాళ్ళు కరెక్టే, కానీ తీర్పు ఇవ్వడానికి దివ్య పరీక్ష చేసిన తర్వాత అందులో ఒపీనియన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా. కొంతమంది ఒకవేళ దివ్య పరీక్షలో వాడు దోషాన్ని వచ్చినా కూడా నాకు ఎందుకో ఇతను చూస్తే దోషి కాదనిపిస్తుంది, పలానా రీజన్స్ అని చెప్తారు కదా. సో దానికోసం ఒక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసేవాళ్ళు. ఇప్పటికీ మీరు ఈ ధర్మాసనం అనే పేరు వింటూనే ఉంటారు. సుప్రీంకోర్టు ధర్మాసనం, సుప్రీంకోర్టు ధర్మాసనం అంటారు కదా. ఏంటి, బెంచ్ అనమాట. ఒక బెంచ్, తీర్పు ఇవ్వడానికి ఒక బెంచ్ ఏర్పాటు చేసేవాళ్ళు. ఈ బెంచ్ ఇచ్చిన తీర్పుల్ని ఇప్పుడు ఎలాగైతే సుప్రీంకోర్టులో మనకి తీర్పులన్నింటినీ రాస్తారు కదా, సో అట్లా రికార్డు చేసేదాన్ని జయపత్రాలు అంటారు. ఈ ధర్మాసనాలు ఇచ్చిన బెంచ్ ఇచ్చిన తీర్పుల్ని మనకి జయపత్రాలు అనే పేరుతో దానిపైన సీల్, రాజముద్రికలు వేసి సీల్ వేసి ఈ కక్షిదారులు అంటే ఎవరో ఈ పిటిషనర్స్ అనమాట. పిటిషనర్స్ని కక్షిదారులు అంటే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అనమాట. ఈ రిపోర్ట్కి సంబంధించినటువంటి, కేసుకి సంబంధించినటువంటి ఫైల్స్ అందించేవాళ్ళు. దీనికి సీల్ వేస్తారని చెప్పాం కదా, ప్రత్యేకించి సీల్స్ వేయడానికి, జయపత్రాల మీద సీల్స్ వేయడానికి కూడా ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే రాజముద్రికలు వేస్తారు కాబట్టి వాళ్ళని ముద్రావర్తులు అని పిలిచేవాళ్ళు. మధ్యవర్తి విన్నాం, ఈ ముద్రవర్తి ఏంటి అని అనుకుంటున్నారు కదా. చక్రవర్తికి మధ్యవర్తికి మధ్యలో ఉండేటువంటి వాడే ఈ ముద్రవర్తి అనమాట, అలా గుర్తుపెట్టుకోండి. అలాగే సైనిక వ్యవస్థ. సైనిక వ్యవస్థకు వస్తే మీకు తెలిసిందే, నేను చెప్పక్కర్లేదు. రథ, గజ, తురగ, పదాతి దళాలు, చతురంగ బలాలు అంటారు కదా. సో ఈ 4 రకాల ఆర్మీ ఉండేదన్నమాట. చారియట్స్ ఉండేవి, కవాలరీ ఉండేది, ఇన్ఫంట్రీ ఉండేది, స్టాండింగ్ ఆర్మీ, ఇవన్నీ కూడా ఉండేవన్నమాట. అయితే కోటను రక్షించడానికి, సరిహద్దులను రక్షించడానికి, వీటన్నిటికీ కూడా సపరేట్ ఫోర్సెస్ ఉండేవి, దళాలు ఉండేవి. వీళ్ళకి సైన్యానికి జీతం ఇంతకుముందు మనం ఇండియన్ హిస్టరీలో చదువుకునేటప్పుడు సైన్యానికి జీతం అనేది ఇంచుమించు ఢిల్లీ సుల్తాన్ల వరకు కూడా, నాకు గుర్తున్నంత వరకు ఇల్టుట్మిష్, బాల్బన్న వీళ్ళ మధ్య పీరియడ్ వరకు కూడా ఇక్తదారీ పద్ధతిలోని వీటిలోని ఇచ్చేవాళ్ళు. భూములు ఇవ్వడము, ధాన్య రూపంలో ఇవ్వడమో ఇలా ఇచ్చేవాళ్ళు. కానీ ఇక్కడ మనకి చాళుక్యులు వీళ్ళకి నగదు రూపంలోనే ఇచ్చేవాళ్ళు. దాన్నే జీతపు రాళ్ళు అనేవారు. జీతపు రాళ్ళు. ఇప్పటికీ పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అది అంటుంటారు కదా, 4 రాళ్ళు వెనకేయి, ఈ ఏజ్లో కాబట్టి ఇంకెప్పుడు వేస్తావు, 4 రాళ్ళు ఇప్పుడే ఒప్పుకున్నప్పుడే వెనకేయాలి అంటూ ఉంటారు. ఆ రాళ్ళు ఈ రాళ్ళేనమాట. అంతే కదా అని వెనకేయమన్నారు కదా అని వెనక కిడ్నీ ఉంది కదా అని కిడ్నీలో 4 రాళ్ళు వేయకండి, 4 రాళ్ళు వెనకేసానని చెప్పకండి, స్కానింగ్ తీయించుకొచ్చి. ఓకేనా, జీతపు రాళ్ళని వెనకేయమని అంటున్నారనమాట, దాయమని. ఓకే, ఇక వీళ్ళ ఆయుధాల విషయానికి వస్తే నేను చెప్పను, మీకు ఆల్రెడీ తెలిసినవే. ఈట్లని, చురియాలని, కొమ్ము బోర్లు, ఇలా రకరకాలు ఉంటాయి కదా, గదలో, గడ్డపారలు, అవి ఇవిని. బాహుబలి సినిమా చూసుంటే కనుక అందులో ఉన్నాయన్నీ కూడా వీళ్ళ టైంలో ఉంటాయి అన్నమాట. అయితే యుద్ధానికి వెళ్ళే ముందు మీకు తెలుసు శంఖారావం చేస్తూ ఉంటారు కదా.
శంఖాలు ఊదడం, బూరలు ఊదడం, ఇలాంటివన్నీ పెద్ద పెద్ద డంకాలు ఉంటాయి కదా, అవి మోగించడం, యుద్ధానికి సిద్ధమవుతున్నాయని సినిమాలో చూసినవి అవన్నీ ఉంటాయి అన్నమాట. ఒకవేళ యుద్ధంలో శాంతి మధ్యలోనే ఒప్పందం కుదిరిపోయి శాంతి చేసుకోవాలనుకుంటే కనుక కొమ్మును ఊదేవాళ్ళు అనమాట. కొమ్మును ఊదితే ఇక్కడ ఆల్రెడీ సైన్యం కొట్టుకుంటూ ఉంటారు పాపం. ఈ రాజులిద్దరూ నేను పైన కూర్చుని చక్కగా కూల్ డ్రింక్ తాగుతా యుద్ధం ఎంజాయ్ చేస్తా, సర్లే ఇదంతా ఎందుకు వచ్చింది కానీ మనోళ్ళు అలసిపోయారు కదా, మన ఇద్దరం సంధి చేసుకుందాం అంటూ ఉంటారు. అప్పుడు పాపం వీళ్ళకి తెలియక వెళ్ళేమో కింద కొట్టుకుని చచ్చిపోతూ ఉంటారు కదా. పాపం మనల్ని ఆపడానికి ఎవరే బాబు మేమిద్దరం కలిసిపోయాం, మీరు ఆపండ్రా బాబు అని చెప్పి వీళ్ళు పైనుంచి స్టేజ్ మీద నుంచి ఒక కొమ్ము బోర ఊదుతారనమాట. అంటే ఈ షేప్లో ఉంటుంది కదా మనకి, ఇలా ఉంటుంది ఒక బోరలాగా. సో దీన్ని కొమ్ము బోర అంటారు. దీన్నే వాళ్ళు ఏమని పిలిచేవాళ్ళు, యుద్ధం ఆపేస్తున్నందుకు గుర్తుగా ధర్మధార అని పిలిచేవాళ్ళు. యుద్ధంలో పాపం ధర్మసూత్రాలన్నీ పాటించేవాళ్ళు. యుద్ధ ధర్మాలన్నీ ఉంటాయి కదా మన శివగామి చెప్పినట్టు. ఆ తంత్రాలు, మంత్రాలు, యంత్రాలు ఇవన్నీ కూడా వాడేవాళ్ళు అనమాట యుద్ధంలో. నెక్స్ట్ తూర్పు చాళుక్యుల ఆర్థిక పరిస్థితులు. ఆర్థిక పరిస్థితులు మనకి ఎప్పుడు మామూలే. ఒకటి వ్యవసాయం, 2 వ్యాపారం. వ్యాపారం ఆర్ వాణిజ్యం, ఈ 2 రకాలుగా ఉంటుంది. ఈ 2 ఆదాయాలు ఎప్పుడైనా సరే. సో ఈ వ్యవసాయానికి వచ్చేటప్పటికి మీకు తెలిసిందే, భూమి ఇస్తే ప్రధాన ఆదాయం 1/6 వంతు ఉండేది. దీనిని కోరు అనేవాళ్ళు. ఎందుకని, గవర్నమెంట్ కోరితే ఇంత పన్ను కట్టండి, మీకు ఇంత భూమి ఉంది కదా, సో దానిలో 1/6 అంటే ఇంత పన్ను వచ్చింది, ఇంత పన్ను కట్టాలి అని చెప్పి అధికారి కోరితే వెళ్ళి కట్టే పన్ను కాబట్టి కోరు పన్ను అని ఉండొచ్చు. నెక్స్ట్ రెండో పన్ను ఏంటంటే, ఈ రైతులు రాజుకు చెల్లించే భూమి శిస్తు ఒకటి ఉంటుంది అనమాట, డైరెక్ట్గా రాజుకి ఇచ్చేది. దాన్ని కొరకు అంటారు, రాజుకి ఇచ్చేదాన్ని. కొరకు ఎందుకొరకు, అతన్ని రక్షించినందుకొరకు, అతనికి అడ్మినిస్ట్రేషన్ పరంగా సహాయపడుతున్నందుకొరకు, ఇంకా అన్ని రకాలుగా రాజు కొరకు. ఓకే, అది దీన్నే అరిపన్ను అని కూడా అంటారు. అరి అంటే ఎవరు, జనరల్గా అరి అంటే శత్రువు, వైరి అన్న అరి అన్న శత్రువు అనే అర్థం వస్తుంది. సో శత్రువుల నుంచి నేను రక్షిస్తున్నాడు, రాజ్యాన్ని కాపాడుకుంటున్నాడు, మీరు ప్రశాంతంగా ఓ ముద్ద తింటున్నారు, వ్యవసాయం చేసుకుంటున్నారు, ఇదంతా అంటే మీ భూములను ఎవడ ఆక్రమించుకోకుండా చూస్తున్నాడంటే శత్రువులు ఎవరు, రాజు. కాబట్టి అతనికి దాని నిమిత్తం కడుతున్నావు కాబట్టి నీ సంరక్షణ నిమిత్తం దాన్ని అరిపన్ను అంటారు. అలాగే దీనికి మరొక పేరు సిద్ధాయం. మేము సంపాదించిన దాంట్లో రాజుగారికి ఇచ్చేయడానికి, మా ఆదాయంలోంచి రాజుగారికి ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి దాన్ని సిద్ధాయం, ఆదాయం సిద్ధం రెండు కలిపి సిద్ధాయం అనమాట. ఓకే, ఇది జస్ట్ మీకు గుర్తుండడం కోసం, కొండ గుర్తు కోసం చెప్తున్నాను అంతే. మీకు నచ్చిన కొండ గుర్తు మీరు పెట్టుకోండి, పర్వాలేదు. ఇది వ్యవసాయానికి సంబంధించి. మరి వ్యవసాయ పంటలు ఏంటి అంటే మనం చెప్పుకున్నాం, గోదావరి కృష్ణా జిల్లాలో ఏం పండుతాయి, దీనికి మళ్ళీ మీరేం పుస్తకాలు తీసి చదవక్కర్లేదు. ఏమేమి ఉంటాయి మీరే ఆల్రెడీ, నేను రాయకుండానే మీరు ఆల్రెడీ బ్రెయిన్లో లిస్ట్ అవుట్ చేసుకుని ఉంటారు. ఏంటి, చెరుకు, వరి, కొబ్బరి, తమలపాకులు, మామిడి చెట్లు, ప్రత్తి, ఏది బ్లాక్ సాయిల్ ఏరియా ఎక్కడ మనకి గుంటూరు ఇటు సైడ్ అంతా ప్రత్తి. నెక్స్ట్ మిరపకాయ పంట అంటే, మిరపకాయ మనకి యాక్చువల్గా యూరోపియన్స్ వచ్చాక వచ్చింది, కానీ అక్కడ మిరప పంట ఉంది కదా అని చెప్పి మీరు చాళుక్యుల కాలం అన్నారు కదా అని గుంటూరు ఏరియా అంతా, కాబట్టి అది రాయకండి. అదొకవేళ ఆప్షన్ తీస్తే మిరపకాయలు అనేవి మనకి యూరోపియన్లు వచ్చిన తర్వాత వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినవి అనమాట. ఓకే, అంతకుముందు వరకు ట్రెడిషనల్గా మనకి మిరియాలనే కారంగా వాడేవాళ్ళు. ఇప్పటికీ బాగా ట్రెడిషనల్ తమిళ్ ఫ్యామిలీస్లో మిరియాలతోనే వంటలు చేస్తారు. కారం వాడడం అది పాశ్చాత్య పద్ధతి, వెస్ట్రన్ కల్చర్ కారం వాడడం అని చెప్పి చాలా పరమ ట్రెడిషనల్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీస్లో ఇప్పటికీ మిరియాలని వాడుతూ ఉంటారనమాట. ఇది మన ఇండియన్ కల్చర్, మన కల్చర్ అని చెప్పి. ఓకే, కాబట్టి కాంపిటీస్ మిరపకాయలు కనబడితే మిరపకాయలు తూర్పు చాళుక్యులు ఇంట్రడ్యూస్ చేశారని పెట్టకండి, అప్పటికి లేవు. ఓకే, అలాగే తమలపాకులు, పోక చెక్కలు ఇవి మనకి తిన్నాక కిళ్ళి వేసుకునే అలవాటు ఉంది కాబట్టి మన వాళ్ళకి అవి. అలాగే రాగులు, జొన్నలు, సజ్జలు, నువ్వులు ఇలాంటి తృణధాన్యాలు. ఓకే, కందులు, పెసర్లు, మినుములు. మినుములు అంటేనే మనకు గుర్తొచ్చేది ఈ గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాలు కాబట్టి ఇవన్నీ కందులు కానీ మినుములు కానీ. అలాగే రాగులు అంటే మనకి విశాఖపట్నం గుర్తు రావాలి.
విశాఖపట్నానికి కులోత్తుంగ చోళపురం అని పేరు పెట్టి విశాఖపట్నాన్ని డెవలప్ చేసింది ఎవరు అంటే చాళుక్యులే. విశాఖపట్నం ఆ ఏరియాస్ అంతా యలమంచిలి, అనకాపల్లి ఈ పక్క అంతా తిరిగారు కాబట్టి ఖచ్చితంగా రాగుల పంట కూడా వేస్తారు. సో ఇది వాళ్ళకి సంబంధించినటువంటి పంట విశేషాలు. ఇక భూమిపైన హక్కుల విషయానికి వస్తే ఎవరైతే రైతే రాజు అన్నట్టు దున్నేవాడిదే భూమి. ఈ శాస్త్రం ప్రకారం మనకి భూమి అనేటువంటిది రైతు పేరు మీదే ఉండేది. రైతుకి దాని మీద ఎవరికన్నా గిఫ్ట్గా ఇచ్చుకునే హక్కు కానీ, అమ్ముకునే హక్కు కానీ, కొనుక్కునే హక్కు కానీ వేరే వాళ్ళ దగ్గర నుంచి అన్ని రకాల హక్కులు ఉండేవన్నమాట. భూదానాలు కూడా విరివిగా జరిగేవి. వీటిలో దేవాలయాలకు ఇచ్చిన వాటిని మాన్యం భూములని, దేవాలయాలకి అలాగే సైనికులకి వాళ్ళ సేవలు మించి కూడా జీతం రూపంలో ఇచ్చేవాళ్ళు, కానీ జీతపురాళ్ళు ఇచ్చేవాళ్ళు నగదు రూపంలో. కానీ కొన్ని ఏరియాస్లో సైనికులకి ఇష్టంగా కొన్ని మాన్యాలను కూడా ఇచ్చేవాళ్ళు అనమాట. మాన్యం భూములు అంటారు. దేవాలయాలకు ఇచ్చే వాటిని కూడా మాన్యాలు అంటారు. అలాగే బ్రాహ్మణులకు ఇచ్చే వాటిని అగ్రహారాలు అంటారు. అలాగే దేవాలయం కట్టడానికి, దేవాలయ పోషణకి ఇచ్చేది మాన్యం, దేవాలయం కట్టడానికి కూడా ఆలయ ధనాలు అని చెప్పి ఆలయ ధనాలు అనేవారు. ఇది దేవాలయం కట్టడానికి నిర్మాణానికి ఇచ్చేటువంటి సైట్ అనమాట. సో ఇలా ఈ రకమైనటువంటి దానాలు ఉండేవి. కొన్ని గ్రామాలని కొంతమంది అధికారులకు కానీ ఇష్టమైన వాళ్ళకి కానీ ఇలా దానం చేసుకునే వాళ్ళు. చెప్పాం కదా మా అత్తిల్ని చెల్లవకి దానం చేశాడని భీముడు, అలాగా ఇష్టమైన వాళ్ళకి దానాలు చేసుకునేవి, ఎవరికి నచ్చితే వాళ్ళకి దానాలు చేసుకునేవి కూడా ఉంటాయి అన్నమాట. వాటి మీద పన్ను ఉండదు. ఇక్కడ ఏంటంటే దానం చేసిన వాటి మీద పన్ను ఉండదు. ఒకవేళ ఉంటే కనుక వీళ్ళకి ఇప్పుడు ఇక్కడ మనం 1/6 ఇలా చెప్పుకున్నాం కదా, 1/6 అంత పన్ను ఉండదు అనమాట. చాలా ఏదో మినిమం ట్యాక్స్ అనేది ఉంటుంది అనమాట. ఆ మినిమం ట్యాక్స్ కూడా లేకుండా పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటే, జీరో ట్యాక్స్ ఉంటే కనుక దాన్ని సర్వకర పరిహారపు భూములు అంటారు. సర్వకర పరిహారపు అంటే జీరో ట్యాక్స్. ఓకే, ఇది. ఇకపోతే వీళ్ళ టైంలో ముఖ్యమైనటువంటి పన్నుల్లో చెప్పుకున్నాం. అరిపన్ను అంటే రాజుకు చెల్లించేదే డైరెక్ట్గా, కానీ ఇది చెల్లించే టైం ఎప్పుడు అనేటువంటిది ఉండేది. అంటే ఎప్పుడు పడితే అప్పుడు రాజుగారికి చెల్లించాలి కదా అని ఆయన నచ్చినప్పుడు చెల్లిస్తే కుదరదు. ఈ పంటకి మార్పిడి ఉంటుంది కదా. ఇప్పుడు దాల్వా పంట వేస్తారు, సార్వా పంట వేస్తారు కదా. సో దాల్వాకి సార్వాకి మధ్యలో పంట మార్పిడి ఉంటుంది కదా. అంటే కోతలు కోసిన తర్వాత ఆ మార్పిడి చేసే టైంలో చెల్లించే పన్నుని అరిపన్ను ఆ టైంలో చెల్లించాలన్నమాట, పంట మార్పిడి టైంలో. ఎందుకంటే కోతలు కోసిన తర్వాతే ధాన్యం మార్కెట్కి వెళ్ళిన తర్వాతే రైతుకి పాపం చేతిలో డబ్బులు వస్తాయి కాబట్టి పంట మార్పిడి తర్వాత చెల్లించవలసిన పన్ను అనమాట ఇది. అలాగే సిద్ధాయం అనేటువంటి పన్ను ఏంటంటే ఇంకా పంటతో సంబంధం ఉండదు. పంట పండినా పండకపోయినా నువ్వు ముందుగానే నీ భూమి ఎంత ఉందా, ఓకే నీకు 2 ఎకరాలు ఉన్నాయా, నీకు ఎంత, నీకు 3 ఎకరాలు ఉన్నాయా, నువ్వు ఎంత కట్టాలి అని చెప్పి ముందే ఒక అమౌంట్ అనేది ఫిక్స్ చేసి చెప్పేస్తారనమాట. వాళ్ళు ఎవ్రీ ఇయర్ అలా కట్టాలి. ఒకవేళ ఈ సంవత్సరం నష్టం వచ్చి, వరదలు వచ్చి, ఇంకోటి వచ్చి, పంట రాకపోయినా, పంట వెయ్యకపోయినా, వర్షాలు పడక పంట వెయ్యకపోయినా వాడికి అదంతా సంబంధం లేదు. నువ్వు రాజుగారికి ఎంత పంపాల్సి ఉందో, ఖజానాకి ఎంత పంపేయవలసిందే. సో దానికి సిద్ధంగా ఉండు, ముందే ప్రిపేర్డ్గా ఉండు, నీకు పంటతో మాకు సంబంధం లేదు, నువ్వు ఎక్కడి నుంచి వస్తావు మాకు సంబంధం లేదు అని చెప్పి కట్టించుకునేది సిద్ధాయం పన్ను అనమాట. అలాగే పశువులు పచ్చిక బయళ్ళని మేస్తూ ఉంటాయి కదా, మరి వాటి మేత మీద కూడా పన్నేస్తారు. దాన్నే పుల్లరి పన్ను అంటారు. పుల్లలో మనకి గడ్డి ఇవన్నీ మేస్తాయి కదా, సో అవి మేసేటువంటి పచ్చిక బయళ్ళ మీద పుల్లరి పన్నుని వేస్తారనమాట. మరి చతురంగ బలాలు ఉన్నాయి. ఈ స్టాండింగ్ ఆర్మీ, ఈ ఏనుగుల్ని మేపాలే చిన్న విషయం కాదు. ఒక ఏనుగుని మేపడమే చాలా పెద్ద విషయం. వీటన్నిటిని మేపాలి చెయ్యాలి అంటే ఈ సైన్యాన్ని మెయింటెనెన్స్ కోసం కొంత డబ్బులు కావాల్సి ఉంటుంది. సో దీనికోసం వసూలు చేసేటువంటి పన్నునే పడివాలే పన్ను అంటారు. ఓకే, పడివాలే పన్ను అంటే ఆర్మీ మెయింటెనెన్స్ కోసం ఇచ్చేటువంటి పన్ను. మరి శత్రువులు దాడులు చేస్తారో, మరి ఆ దాడుల నుంచి రాజ్యాన్ని రక్షించాలి, కాపాడాలి, రోజుల తరబడి యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. లేదంటే యుద్ధం చేయలేము అని అంటే కనుక కనీసం వాళ్ళతో ట్రీటీస్ చేసుకోవాల్సి ఉంటుంది. వేరే రాజ్యాల వాళ్ళతో బ్రతిమలాడుకునో బామలాడుకునో ఆడికి కొంత సొమ్మిచ్చో భూమి ఇచ్చో ఏదో ఒకటి చేసి సెటిల్మెంట్ అయితే చేసుకుంటారు. సెటిల్మెంట్ ఏది కూడా నోటితో అయితే జరగదు. ఒకటి
వివాహ సంబంధాల ద్వారా జరుగుద్ది, లేదంటే మనీ రూపంలో కానీ బంగారం రూపంలో కానీ ఏదన్నా అమౌంట్ రూపంలో భూముల రూపంలో కొంత చెల్లించన్నా సెటిల్మెంట్ చేసుకుంటారు సాధారణంగా. సో కాబట్టి ఇలాంటి సెటిల్మెంట్స్ కోసం ఒక అధికారి ఉంటాడు, అతన్ని సంధి విగ్రహుడు అంటారు కదా, సంధి కుదిర్చేవాడు కాబట్టి సంధి విగ్రహ. సో అందుకని ఆ సంధి విగ్రహుడికి చెల్లించే పన్నునే సెటిల్మెంట్ కోసం సంధి విగ్రహ పన్ను అంటారు అనమాట. నెక్స్ట్ యువరాజు ఉన్నాడు. మరి రాష్ట్రాల గురించి మనం పరిపాలన గురించి చెప్పుకోలేదు. మరి ఆ రాష్ట్రాల మీద యువరాజు ఉన్నాడు, అతను పరిపాలన చేస్తాడు. అతని పరిపాలనకు సంబంధించిన డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మళ్ళీ ప్రజల నుంచే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఆ యువరాజు గారి మెయింటెనెన్స్ కోసం చెల్లించేటువంటి పన్నునే దొగరాజ పన్ను అంటారు. ఇంకా చివరికేళ్ళలో గొడుగులు తయారు చేసే వాళ్ళ మీద కూడా పన్నులు వేయడం మొదలుపెట్టారు. వీళ్ళ టైంలో వెరైటీగా ఉండేటువంటి పన్నులు ఏంటంటే ఇంతకుముందు మనం ఎక్కడా చూడలేదు, తర్వాత కూడా చూడని పన్ను ఏంటి అంటే గొడుగుల మీద పన్ను అనమాట. అంటే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. అదే కొదెన పన్ను, కొదెన ట్యాక్స్. ఇది గొడుగుల మీద వేస్తారనమాట, గొడుగులు తయారు చేసే వాళ్ళ మీద. ఇప్పుడు మీకు దీన్ని బట్టి ఏమర్థమైంది? అదేదో సినిమాలో బ్రహ్మానందం లంచం తీసుకుంటా అంటాడు అనమాట. ఒక్కనే తినేస్తానంటే 1,00,000 రూపాయలు, ఆ పై ఆఫీసర్ అప్పారావుకి 50,000 ఇవ్వాలి, ఈ పై ఆఫీసర్ కోటేశ్వరరావుకి 30,000 ఇవ్వాలి, ఆ పై ఆఫీసర్ సుబ్బారావుకి ఇంకో 30,000 ఇవ్వాలి, ఇంకా నాకు మిగిలేదేంటి అని అంటాడు కదా. సో ఆ టైంలో ఈ పై ఆఫీసర్ దొగరాజుకేమో ఎంత ఇవ్వాలి? 1/6 ఇవ్వాలి, ఈ పై ఆఫీసర్ రాజుగారికేమో 1/3 ఇవ్వాలి, ఈ పై ఆఫీసర్ సంధి విగ్రహుడికేమో 1/4 ఇవ్వాలి, ఇంకొకడికేమో సిద్ధాయం అంటారు, ఇంకొకటికి అయిపోయి అంటారు. ఇంక వీడికి మిగిలేదేంటి రైతుకి? ఏమి ఉండదు. సో ఆ టైప్లో అందరూ కూడా స్టేజీల వారీగా ప్రతి ఒక్కళ్ళు కూడా రైతుల దగ్గర నుంచి పీల్చి పిప్పి చేసి పన్నులు వసూలు చేశారు. ఈ పన్నులు లేకుండా అసలు ఏ పన్నులు తీసుకోకుండా ఉండేటువంటి బాగా రిమోట్ ఏరియాల్లో లేదంటే ట్రైబల్ ఏరియాస్లో పాపం వాళ్ళకి వాళ్ళు ఎంత పండించుకున్నా ఏం చేసినా వాళ్ళకి ఇంకా దాని మీదే బతుకు తెరువు అనుకున్న వాళ్ళ దగ్గర కొంత ఎగ్జంప్షన్ ఉండేదన్నమాట. ఇందాక మనం చెప్పుకున్న సర్వకర పరిహారపు పన్ను అనేదేమో ఈ దానాలుగా పొందిన భూములు వీటి మీద ఇచ్చేటువంటిది, బాగా ఎక్కువైపోయి ఇచ్చుకునే వాళ్ళ ఎగ్జంప్షన్ అది. కానీ ఇక్కడ జాలిపడి కొంత వాళ్ళు దాని మీదే బతుకుతున్నారో వాళ్ళ దగ్గర పన్నులు వసూలు చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి ఎగ్జంప్షన్ ఇచ్చినటువంటి పన్నులు వసూలు చేయకుండా ఉండేటువంటి భూములు కొన్ని ఉండేవి. వాటినే ముంబాలి భూములు అని పిలిచేవాళ్ళు. ఓకే, ముంబాలి భూములు అంటే పన్నులు లేని భూములు అనమాట. ఇంకోటి ఏంటంటే విశేషం, ఆ టైంలో విస్తీర్ణాన్ని కొలవడానికి కొన్ని కొలబద్దలు ఉండేవి భూమిని కొలవడానికి. లైక్ నివర్తన, కొన్ని రకాల స్కేల్స్ అనమాట ఇవి. నివర్తన, మర్తు, పుట్టి, ఖండిక ఇలాంటివన్నీ ఉండేవి. ఆ టైంలో కూడా ఇప్పుడు మనం ఎలా పిలుస్తున్నామో అలాగే గజమని, హెక్టార్ అని, ఎకరం అని, గుంటలని, తెలంగాణలో అయితే గుంట అంటారు కదా, అట్లా ఇవన్నీ పేర్లు మాత్రం కామనే అనమాట. అయితే వీటిని ఎట్లా కొలిచేవాళ్ళు జనరల్గా ఎక్కువ శాతం అంటే ఇలా ఈ కొలబద్దలు ఉపయోగించి కాకుండా భూమిలో విత్తనాలు జల్లుతారు కదా. సో ఆ జల్లిన విత్తనాల క్వాంటిటీ, ఇప్పుడు ఇన్ని కేజీల విత్తనాలు పట్టినాయి, ఇన్ని కేజీల విత్తనాలు జల్లారు అనుకో, సో ఇంత భూమికి ఇన్ని కేజీల విత్తనాలు పడతాయి కాబట్టి దీని ఎక్స్టెంట్ ఇంత అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి అంచనాగా వేసేవాళ్ళు అనమాట. విత్తనాల జల్లిన కొలతను బట్టి విస్తీర్ణాన్ని నిర్ణయించడం అనేది జరిగేదన్నమాట. అలాగే భూమిని కొలవడానికి ప్రత్యేకంగా ఒక్కొక్కళ్ళ టైంలో, ఒక్కొక్క రాజు టైంలో ఒక్కొక్క కొలబద్దలను తీసుకొచ్చారు. వాటిని రాజమాన, ఇది కొలబద్ద పేరు, ఇవి స్కేల్స్ అనమాట. ఓకే, స్కేల్ అంటే ఇంత అని చెప్పి చూపించేటువంటి దాన్ని స్కేల్ అంటాం మనం. ఒక ఎక్స్టెంట్కి ఇప్పుడు పుట్టి ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇంత ఎక్స్టెంట్ని ఇన్ని పుట్టులు, ఇప్పుడు స్కేల్లో మనకి మీటర్స్ ఎలా ఉంటాయి, మనకి గీతలు ఎలా ఉంటాయి, సెంటీమీటర్స్ అని మీటర్స్ అని ఇలా ఉంటాయి కదా. సో అటువంటి దాన్ని పుట్టి, మర్తు, నివర్తన ఇలా ఇలా ఈ రకంగా చెప్తాము. కానీ ఆ కొలిచే పరికరం ఉంది కదా ఎగ్జాక్ట్గా, ఆ పరికరాన్ని మాత్రం రాజమాన అని, ముమ్మిడి భీమకోల, కోకోకోలా తెలుసు కానీ మనకి భీమకోల ఏంటనుకుంటున్నారా, ముమ్మిడి భీమకోల అనేది కొలిచేటువంటి ఒక గేడ అనమాట, కొలబద్ద. జానకోల, జానల్లో కొలుస్తారనమాట ఇది నాకు తెలిసి. నెక్స్ట్ రాజరాజ కోల,
ఇలా ఒక్కొక్క రాజు ఒక్కొక్క కోల తీసుకొచ్చి పోల అదిరిపోల అనే విధంగా నెక్స్ట్ రాజుకి ఇన్స్పిరేషన్ వచ్చే విధంగా కోలాలన్నీ పట్టుకొచ్చారనమాట మనకి రకరకాల కోలాలు. ఓకే, మరి ఈ కొలతలకు సంబంధించి ఏ ఏ ధాన్యాలు ఎప్పుడెప్పుడు వేసేవాళ్ళు, ఏ ధాన్యానికి ఎంత పన్ను వేసేవాళ్ళు, ఇట్లాంటివన్నీ కూడా మనకి కులోత్తుంగ చోళుడు వేసినటువంటి ద్రాక్షారామం శాసనంలో తెలుస్తుంది. దీన్ని వేసింది కులోత్తుంగ చోళుడు. ఓకే, దీనిలోనే మనకి ఆ టైంలో ఏ నాణాలు ఉన్నాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి కొంత ఉన్నదన్నమాట. ఆ టైంలో ఉండేటువంటి నాణాలు ఏంటి అంటే, ఒకటి మాడలు, 2 గద్వాణం లేదా కొన్ని సందర్భాల్లో రోకలు అని కూడా అంటారు, 3వది చిన్నాలు లేదా చిన్నం. ఓకే, చిన్నాలు అనేవి రాగి నాణాలు, గద్వాణం అనేది వెండి నాణం, మాడలు అనేది బంగారు నాణం. మీ ఇంట్లో కనుక ఎవరన్నా బాగా పెద్దవాళ్ళు ఉండి ముసలి వాళ్ళు మినిమం 70-80 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని అడగండి. ఇవి మ్యాక్సిమం మన అమ్మమ్మలకి తాతయ్యలకి వీళ్ళ నోళ్ళలో మనం వింటూ ఉంటాం అనమాట. మాడల్లో చెప్పడాలు, చిన్నాలల్లో చెప్పడాలు, రోకల్లో చెప్పడాలు నేను చాలామంది దగ్గర విన్నాను, విలేజెస్లో ముసలి వాళ్ళ దగ్గర విన్నాను అనమాట. వీటి తర్వాత కాలంలో అణాలు, అర్ధనాలు ఇవన్నీ కూడా తర్వాత కాణలు ఇవన్నీ వచ్చాయి అనమాట. ఇవన్నీ దాని తర్వాత దానికన్నా చిన్నవి, దానికన్నా చాలా తక్కువ అనమాట. చిన్నాలు ఉన్నాయి కదా రాగి నాణాలు, వీటికన్నా తక్కువ అనమాట. ఇవి సత్తు నాణాలు అంటారు. ఇలా రకరకాల పేర్లు వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకోండి, వాళ్ళు చెప్తారు ఇంకా బాగా. మనకి పావులూరి మల్లన్న రాసినటువంటి బుక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఆయన చెప్పి కొన్నిటికి అంటే ఈక్వల్స్ ఏమేమి ఉన్నాయి నాణాలకి అని చూసుకుంటే, చిన్నాలు అని చెప్పాను కదా, ఇవి 4 చిన్నాలు, 4 రాగి నాణాలు కలిపి ఒక మాడ. ఓకే, 4 రాగి నాణాలు ఒక బంగారు నాణంతో సమానం అన్నమాట. ఓకే, అయితే ఈ ఒక్క చిన్నం 4 పట్టికలు కలిపి ఒక చిన్నానికి సమానం. 4 పట్టికలేమో ఒక రాగి నాణానికి సమానం, ఒక చిన్నాకి సమానం. అలాగే 4 వీసలు ఒక పట్టికకి సమానం. ఈ విధంగా ఉంటాయి. మనకి ఇంత అవసరం లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. చిన్నాలో 4 చిన్నాలో ఒక బంగారం కాయిన్తో సమానం అన్నమాట, ఒక మాడతో సమానం. ఆ రోజుల్లో ఈ ధాన్యాన్ని కొలవడానికి, ఇప్పుడు మనం భూమిని కొలవడానికి చెప్పుకున్నాం, ఇది నివర్తన, మర్తు, పుట్టి, కండికి ఇవన్నీ చెప్పుకున్నాం కదా. ధాన్యాన్ని కొలవడానికి కొంత కొలమానాలు ఉండేవి. ఏంటి? సోల, అడ్డు, సోల, అడ్డే లేదా అడ్డు, మానిక, మానుడు అంటారు, మానుడు, అడ్డుడు, సోల్డో, అలాగే తులం. ఇవేంటి? రాసుల కింద పోసే వాటికి తులాల్లో వాటిల్లో అమ్ముతారు. ఇప్పుడు వేరుశనగలు ఉన్నాయి, దాన్ని రాసి కింద ఇవ్వాలి. ఉసిరికాయలు ఉన్నాయి, రాసి కింద ఇవ్వాలి అలా. అలాగే వీసే, వీసెడు, పుట్టెడు దుఃఖంలో ఉన్నానంటారు చూసారా, అదొక కొలమానం అనమాట. పుట్టి అనేది యాక్చువల్గా కొలమానం. పుట్టెడు దుఃఖంలో ఉన్నానండి అంటే అంత దుఃఖంలో, పుట్టే అంటే అంత పెద్దది ఉంటుంది. సో అంత గంగాళ వాటర్ కళ్ళ నుంచి గారిపోతున్నాయి అన్న దానికి చెప్పడానికి మనం జాతీయంగా వాడతాం అన్నమాట. పుట్టెడు దుఃఖంలో ఉన్నారండి వాళ్ళు అని. ఇంకా దాన్ని అంత ఆ కొలమానం ఏదైతే ఉందో, ఆ గిన్నె ఏదైతే ఉందో, దానిడు కన్నీళ్ళు వచ్చాయి వాళ్ళకి అని చెప్పి అర్థంలో వాడతారనమాట. అలాగే మణుగుడు, ఇవన్నీ గోదావరి ప్రాంతం వాళ్ళకి నేను ఇక్కడ రాయక్కర్లేదు, మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. ఇంట్లో ఇప్పటికీ కూడా, అంటే మా ఇళ్ళల్లో నేను చెప్తున్నా, రైస్ పెట్టాలనుకోండి, ఇప్పటికీ మేము వండుకునేటప్పుడు ఎంత పెట్టాలి అని అడిగితే ఇంట్లో మమ్మీళ్ళు చెప్తూ ఉంటారనమాట. సాల్ట్ రైస్ పెట్టమ్మా, లేకపోతే 2 సార్లు పెట్టు, 3 సార్లు బియ్యం వండాం, 3 సార్లు గుండుగుందా. ఇప్పటికీ కూడా మా సైడ్ గుండెగలు, ఇవి అన్నం వండుకునే గిన్నెలు, పాత్రలు ఉంటాయి కదా, దాన్ని కొనుక్కునేటప్పుడు ఇలాగే అడుగుతారనమాట. ఎంత పడుతుందండి 3 సార్లు బియ్యం, ఉడుకుద్దా ఇది, అడ్డుడు ఉడుకుద్దా, ఇలా అంటారు. అడ్డుడు గిన్నె అని, సాల్ట్ గిన్నె అని, ఇలా వేరువేరుగా ఉంటాయి అన్నమాట గిన్నెలు కూడా. క్వాంటిటీని బట్టి గిన్నెలు సైజులు పెట్టుకుంటూ ఉంటారు. సో ఇప్పటికీ జనరల్గా ఇప్పుడంటే మెజరింగ్ కప్స్ ఇవి వచ్చి మెజరింగ్ కప్స్తో వేయడం ఇవి
చేస్తున్నారు, కానీ చదువుకున్న వాళ్ళు అవి వాడతారు. కానీ ఇప్పటికీ గోదావరి జిల్లాల అమ్మాయిలు మాత్రం మా ఇళ్ళల్లో బియ్యం డబ్బాలు ఉంటాయి. బియ్యం డబ్బాలో ఖచ్చితంగా చిన్నది ఇట్లా గ్లాస్ టైప్ ఉంటుంది అనమాట. సాల్ అంటాం మేము దీన్ని. ఇది సాల్ అనమాట. దీంతో సాల్డ్ 2 సాల్లో ఇలా వేస్తాం అనమాట. అవి 4 వేస్తే 1 కిలో అని అర్థం. అంటే దీని క్వాంటిటీ 1/2 కిలో ఉంటుంది. ఈ సోలో అంటే 1/2 కిలో క్వాంటిటీ అనమాట. 4 వేస్తే 1 కిలో అనమాట. 4 సాల్లో 3 సాల్లో ఇలా వేస్తాం అట్లా. మనకి VA1 ఉన్నాడు కదా, విజయాదిత్య1. అతను కొన్ని రకాల పన్నుల్ని వేంగి సమీపంలో మల్లేశ్వరం మహాదేవ పట్టణం, ఈ ప్రాంతంలో అతను వేసినటువంటి శాసనంలో ఎలాంటి పన్నులు, ఏ నేలకి ఎంత పన్ను విధించేవాడని కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అనమాట. సో అవి ఏమేంటి అంటే ఊడుపు నేల అంటే ఏంటి, మనకి విత్తనాలు చల్లిన తర్వాత మొక్కలు వచ్చిన తర్వాత ఆ మొక్కల్ని ఆకుమడి అంటారు కదా. యాక్చువల్గా ఇదిగో ఇట్లా మొత్తం ఇదంతా మీ పొలం అనుకోండి. ఇందులో వ్యవసాయం గురించి తెలియని వాళ్ళకి చెప్తున్నాను అంతే. ఇందులో ఒక ప్లేస్లో ఇలా చిన్న పార్ట్ తీసుకుంటారు. ఈ పార్ట్ తీసుకుని ఫస్ట్ ఇక్కడ వేస్తారు, విత్తనాలన్నీ ఇక్కడ జల్లుతారు. జల్లిన తర్వాత ఈ మూవీలో సిద్ధార్థలాగా నా పొలంలో మొలకలు వచ్చాయి అని చెప్పి రైతు 1 fine day మొలకల్ని కనుగొంటాడు అనమాట. ఇలా మొలకలు వస్తాయి, మొత్తం ఫుల్ అల్లేసి ఉంటుంది ఇదంతా. వీటిని తీసుకొచ్చి ఇక్కడ పీకేసి ఇక్కడ పాతుతూ ఉంటారు. ఈ మొక్కల్ని ఇక్కడ పాతుతూ ఉంటారు. ఒక 10 మంది కూలీల్ని పెట్టుకుని ఒక్కొక్కరి చేత వరుసగా లైన్లో ఆర్డర్లో పాతిస్తూ ఉంటారనమాట. ఇందులో తీసుకొచ్చి కట్టలు కట్టేసి దానిని ఊడ్చడం అంటారు. వరి ఊడుపు అంటారు, ఊడుపు. ఓకే. వీటిని ధాన్యం వచ్చిన తర్వాత కట్ చేసేయడాన్ని కోతలు అంటారు. మళ్ళీ 10 మందితో వీటిని కట్ చేపిస్తారు అనమాట. దాన్ని కోతలు అంటారు. సో ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పాతదాన్ని ఊడుపు అంటారు. ఊడుపు నేల వరి నేలకి వరి ఊడ్చడానికి ఒక్క పుట్టుల్లో కొలుస్తామని చెప్పాను కదా, నేలను కూడా పుట్టుల్లో కొలుస్తారు. వస్తువులు, రాసులు, క్వాంటిటీని కొలవడానికి ఉపయోగించే కొలమానాలు కూడా పుట్టుల్లో కూడా కొలుస్తారు. ఓకేనా. ఈ పుట్టి ఒక్కింటికి 2 చిన్నాలు. ఊడుపు వరి నేల అయితే. అలా కాకుండా వేరే నేలలైతే, వరి కాకుండా ఇతర ఊడుపు నేలలైతే పుట్టింటికి అనేసాను 6 చిన్నాలు. వరి అయితే 2 చిన్నాలు. వరి కాకుండా అంటే ఏముంటాయి, మ్యాక్సిమం కమర్షియల్ క్రాప్సో లేకపోతే తృణధాన్యాలో కొంచెం వరి కన్నా కాస్ట్లీ అయిన ప్రోడక్ట్సే ఉంటాయి, కాస్ట్లీ అయిన క్రాప్సే ఉంటాయి. కాబట్టి వాటికి ట్యాక్స్ కూడా కొంచెం ఎక్కువే తీసుకునేవాళ్ళు అనమాట. 6 చిన్నాలు ఉండేది. అదే మెట్ట నేల అయితే, మెట్ట నేల అంటే మెట్ట, మాగాణి 2 రకాల నేలలు ఉంటాయి. మాగాణి అంటే ఎప్పుడు సారవంతంగా ఉండి పుష్కలంగా నీరు లభించేటువంటి, సంవత్సరానికి 2-3 పంటలు వేయగలిగే వీలున్న దాన్ని మాగాణి అంటారు. మెట్ట భూమి కూడా పంట పండిద్ది, కాకపోతే మాగాణితో పోల్చుకుంటే అంత సారవంతంగా ఉండదు, నీళ్ళు ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. అలాగే కొన్నిసార్లు సంవత్సరానికి 1 పంటే వేయగలుగుతాం అన్నమాట మెట్ట నేలలో. సో అటువంటి మెట్ట నేలకైతే పుట్టి ఒక్కింటికి 4 చిన్నాలు. ఓకే. కొత్తగా సాగులోకి వచ్చినటువంటి నేలకైతే కనుక పుట్టి ఒక్కింటికి దానికి కూడా 2 చిన్నాలు. ఎందుకంటే స్టార్టింగ్ ఇప్పుడే వచ్చారు, కొత్తగా వచ్చారు, ట్యాక్స్ ఎక్కువ పెడితే భయపడిపోయి ఇంక వ్యవసాయం చేయని అంటారు. కాబట్టి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలంటే ఫస్ట్ ట్యాక్స్ తక్కువే పెట్టుకోవాలి. కాబట్టి 2 చిన్నాలు అనమాట. జనరల్లీ మరి మెట్ట నేలకి ఎందుకు ఎక్కువ, ఇది అంత సారవంతమైంది కాదంటున్నారు. ఒకటే పంట పండే వాళ్ళ దగ్గర అంత ఎక్కువ ఎందుకు వసూలు చేస్తారంటే, జనరల్గా మెట్ట నేలల్లో ఏది ప్రిఫర్ చేస్తారంటే తోట పంటలు, హార్టికల్చర్ క్రాప్స్, లేదంటే పూల మొక్కలు, కూరగాయలు ఇవి వేస్తారనమాట. ఇవి ఎందుకంటే కొంత పంటకి సమయం తీసుకుంటాయి, మెల్లగా నీరు పెట్టుకుని మెల్లగా పండుతూ ఉంటాయి, మెల్లగా కాస్తూ ఉంటాయి కాబట్టి. సో అటువంటిప్పుడు డబ్బులు ఎక్కువే వస్తాయి కాబట్టి వాటి మీద ట్యాక్స్ కూడా ఎక్కువ వసూలు చేస్తారు. ఇది వ్యవసాయానికి సంబంధించింది. మరి ఇలా ఆర్థిక వ్యవస్థ ఎక్కడితో పూర్తయిపోలేదు, ఆల్రెడీ మనకి 45 minutes అయిపోతుంది దగ్గర కాబట్టి వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. రేపు మళ్ళీ మిగతా క్లాస్లో వాణిజ్యం, విదేశీ వ్యాపారం ఎలా ఉండింది, మతం, ఇటువంటి అంశాలన్నిటి గురించి నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.